తాతగారు ఏమైనా సాయం కావాలంటే అడగండి, ఏం మొహమాట పడకండి. కుండలు తయారు చేసుకోవడానికి కొంచెం సులువైన మార్గం ఏమైనా ఉంటే చెప్తారా? అయ్యో అయ్యో భలేవారే, అలాంటివి నేను చెప్పకూడదు, మీరే కనిపెట్టాలి. ఈ మాత్రం దానికి ఎందుకు అడిగావు మరి? సమయం వృధా చేయడానికి కాకపోతే. చక్రం అనేది మానవ జాతికి చాలా ఇంపార్టెంట్ ఇన్వెన్షన్. బహుశా వాళ్ళకి ఐడియా రావడానికి ఇండైరెక్ట్ గా నేనే రీజనేమో. రేపే వాళ్ళకి ఒక చిన్న హింట్ ఇద్దాం. తాతగారు కుండలు తయారు చేసుకోవడానికి వేరే మార్గం అడిగారు కదా, చెప్తాను వినండి. ఒక గుండ్రని ఆకారంలో చెక్కను తయారు చేసి దాన్ని అడ్డంగా పెట్టి చేతితో తిప్పుతూ దాని మీద మట్టిని పెట్టి మనకి కావాల్సిన ఆకారంలో కుండను తయారు చేసుకోవచ్చు. అంతేనా? అవును, మేము కనిపెట్టేశాంలే బాబు. మిమ్మల్ని అడిగితే చెప్పడానికి ఓ అరిగిపోయారు కదా. అరిగిపోయానా? ఇంకా వెళ్ళండి, వెళ్ళి తిని పడుకోండి. అంటే నేను కదా ఇండైరెక్ట్ రీజన్? సాధారణ మనిషిలాగా బ్రతకటం చాలా ప్రశాంతంగా ఉంది. వాతావరణం మారిపోతుందని ఎవరు కంగారు పడకండి. నిన్న రాత్రే దేవతలు నా కల్లోకి వచ్చారు. వచ్చి ఏం చెప్పారు బాబు? దేవతలను నమ్మటం మాత్రమే కాదు, ఆచారాలను పద్ధతిగా పాటించిన వాళ్ళని ఖచ్చితంగా రక్షిస్తామని వాళ్ళు చెప్పారు. దేవతలు నా కల్లో కూడా వచ్చారు. మరి నీకేం చెప్పారు బాబు? ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలను మాయ చేస్తారు అని చెప్పారు. మా నమ్మకాలను అవమానిస్తావా? ఇతన్ని మన రాజుగారి దగ్గరికి తీసుకెళ్దాం, పదండి. నేనేం అవమానించాను భయ్యా? పద ముందు. మా నమ్మకాలను అవమానించిన కారణంగా నిన్ను ఈ ప్రాంతం నుంచి వెలివేస్తున్నాం. అసలు నేనేమన్నా అని? మాటంటే మాటే, వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాలే, నా బట్టలు తెచ్చుకుంటా. నాకు ఏం మనుషులరా బాబు. అయినా వాళ్ళకి ఏ కళ్ళు వస్తే నాకెందుకు? అనవసరంగా మధ్యలో దూరా. ఇంకెక్కడ ఇలా చేయకూడదు. అవును, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సుమేరియన్ సివిలైజేషన్ కాకపోతే ఈజిప్ట్ సివిలైజేషన్కి పోదాం. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్తాను. చెప్పు. పిరమిడ్ కట్టే పనుల్లో ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు గాయపడ్డారు. ఫారోల కోసం మనలాంటి వాళ్ళని ఇలా కష్టపెడుతున్నారు బాబు. పుడితే ఫారోగానే పుట్టాలి, లేకపోతే ఇలాంటి కష్టాలు తప్పవు. పాపం వీళ్ళు ఇలా 20 సంవత్సరాలు కష్టపడాలా? లేదు, మనం కొంచెం సాయం చేద్దాం. ఏమైంది, జనాలు ఎందుకు పరిగెడుతున్నారు? నెల రోజుల్లో అవ్వాల్సిన పని నిన్న ఒక్క రోజు రాత్రిలో అయిపోయిందంట. ఇలా అయితే పిరమిడ్ కట్టడం సంవత్సరంలోపు పూర్తయిపోతుంది. అసలు ఎలా జరిగింది? అలా దేవుడే చేశాడేమో అని అంటున్నారు అందరూ. అందుకే అవి ఎంత చూడటానికి పరిగెడుతున్నారు. పిరమిడ్ ఎంత త్వరగా పూర్తవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ దేవుడే వచ్చి మన కష్టాలను తీర్చాడు. ఏదో నిన్ను పొగుడుతున్నట్టు అలా పొంగిపోతున్నావేంటి? పద పద, ఇంకా చాలా పనులున్నాయి వేరేవి. నమస్తే మహారాజా. చెప్పండి మంత్రివర్య, పిలిచారంట? మెసొపొటేమియా వాళ్ళతో మనకి మంచి వ్యాపార సంబంధాలున్నాయి. అలానే ఇండస్ వ్యాలీ వాళ్ళతో కూడా మనకి వ్యాపార సంబంధాలు కావాలి. ఫారో ఆ బాధ్యతను నీకు అప్పగించారు. ధన్యవాదాలు మంత్రివర్య, నాకిచ్చిన ఈ బాధ్యతను నిర్వర్తిస్తాను. వెళ్తాను మహారాజా. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. సరే, వెళ్ళొస్తాను మంత్రివర్య. ఇండస్ వ్యాలీకి స్వాగతం, సుస్వాగతం. నమస్తే. నేను వ్యాపార నిమిత్తం మీ రాజుగారితో మాట్లాడాలి. ఇక్కడ రాజులు ఉండరు. మాది సామూహిక పరిపాలన వ్యవస్థ. అంటే కేవలం ఒకరి మాట వల్లే ఈ ప్రాంతం నడవదు. ఇక్కడప్పుడే గవర్నమెంట్ లాంటి సిస్టమ్ నడుస్తుందా? అద్భుతం. ముందుగా మా ప్రాంతం చూపిస్తా, పదండి. మీ ప్రాంతం నిజంగా ఒక అద్భుతం. ఇంతకీ ఏదో వ్యాపారం గురించి మాట్లాడాలి అన్నారు. మన వీరుడి దగ్గర నుంచి ఏమైనా వార్త వచ్చిందా? అతను ఇప్పుడు ఇంక మన వీరుడు కాదయ్యా. అంటే అక్కడి ప్రాంతం నచ్చి అక్కడే ఉండిపోతున్నట్టు వార్త పంపించాడు. గుంటనక్క దెబ్బేశాడు. ఎవరైనా మీకేమైనా చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మేసి పాటించకుండా ముందు ప్రశ్నించడం నేర్చుకోండి. అలానే ఎక్కడైనా ఏదైనా వింత జరిగినప్పుడు అది దేవుళ్ళే చేశారు అని అనుకోకుండా ముందు దాని వెనక ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి. నిజమైన ధ్యానం ఏంటంటే మనకి ఏమీ తెలియదు అని తెలుసుకోవడం. చాలా బాగా మాట్లాడారు. రానున్న రోజులు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. దేవుళ్ళ పేరు చెప్పి భవిష్యత్తులో కొత్త మతాలు పుడతాయి. ఆ మతాల పేరుతో రాజకీయాలు జరుగుతాయి. ఆ రాజకీయాల వల్ల గుడ్డిగా నమ్మే సామాన్య ప్రజలు నష్టపోతారు. ఒక మంచి మనిషికి శక్తులు వచ్చినా వీటిని ఆపలేడు. ఇంతకీ మీ పేరేంటి? సాక్రటీస్. యువకులను తన మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నందుకు మరియు దేవుళ్లను అవమానించినందుకు సాక్రటీస్ కి మరణశిక్ష విధించడం జరిగింది. ఏంటి దారుణం? మనకి ఒక సమస్య వచ్చిందయ్యా. కొంప తీసి చికెన్ దొరకట్లేదా మహారాజా?
యహ అది కాదు, ఎప్పుడు తిండి గోలని ఏంటయ్యా? మరేంటి మహారాజా సమస్య? మన రాజ్యం అభివృద్ధి చెందట్లేదు. రాజుగారి బామర్దని, మంత్రి గారి చిన్న తమ్ముడని సామర్థ్యం చూడకుండా అర్హత లేని వాళ్ళకి ఉన్నత పదవులు ఇస్తే ఇలాగే ఉంటది. ముందు పరిష్కారం చెప్పయ్యా. జనాల్లో బాగా సామర్థ్యం ఉన్న వాళ్ళని ఎంచుకుని వాళ్ళకి ఉన్నత పదవులు ఇద్దాం. అంతమందిలో మనకి కావాల్సిన వాళ్ళని ఎలా ఎంచుకుంటావు? పరీక్షలు పెడదాం, మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఎంచుకుందాం. సామర్థ్యం ఉన్న వాళ్ళని ఎంచుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి. నీ ఆలోచనతో అదరగొట్టేశావు. అవును మహారాజా. ఇంకెన్ని ఎగ్జాములు రాయాలరా బాబు? అసలు ఈ ఎగ్జామ్స్ ఐడియా ఎవరికి వచ్చిందో వాడు నాకు దొరికితే. ఏమైంది, ముఖం ఎందుకు అలా పెట్టావు? ఏం లేదు మహారాజా,